ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్రెడిషనల్ ఆర్ట్స్. సో ఈరోజు వచ్చేసరికి చాలామంది అడిగేది ఏంటంటే అసలు మగ్గం వర్క్ కుట్టేటప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ ఉన్నాయంటే 100+ స్టిచ్చెస్ అయితే ఉన్నాయండి. సో నేను ఇక్కడ ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ హ్యాండ్ మీద నేను ఎన్ని టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ వేసాను అనేది చూపిస్తున్నాను క్లారిటీగా. ఇది వచ్చేసరికి మన జరీ అనమాట, జరీతోటి నేను వేసాను. సో జరీ అంటే ఏంటని కూడా చాలామంది అడుగుతారు కదా, సో నేను క్లారిటీగా చెప్తున్నాను. ఇది 753 నెంబర్ జరీతోటి నేను ఈ స్టిచ్ అనేది చైన్ స్టిచ్ అనేది వేసాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను బీడ్స్ తోటి ఇంకొక బీడ్ స్టిచ్ అనేది వేసాను. ఇది వచ్చేసరికి ఈ మిడిల్ ఫింగర్లో చూపిస్తున్నట్టుగా ఇది వచ్చేసరికి లోడ్ స్టిచ్, ఇది వచ్చేసరికి పానీ వర్క్. అలాగా మనం చాలా వర్క్స్ ఇందులో వచ్చేసరికి రింగ్ నాట్స్, ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసామండి. సో అలా కాకుండా మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి వచ్చేసరికి షుగర్ బీడ్స్ అండి. సో ఇలాగ చాలా టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ అనేవి మనం వేస్తాము. ఇది వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి చైన్ స్టిచ్ అనేది కూడా మనం వేసాము జిగ్జాగ్ టైప్లో. సో చాలామంది అడిగేది ఏంటంటే మనం చాలా టైప్ ఆఫ్ స్టిచ్చెస్ ఉన్నాయని చెప్పాను కదా, ఒక్క స్టిచ్ నేర్చుకుంటే మనకి మగ్గం వర్క్ పూర్తిగా రాదు. ఒక 20+ స్టిచ్చెస్ అయినా మనం నేర్చుకుంటే మిగతా స్టిచ్చెస్ని ఈజీగా నేర్చుకోగలుగుతాము. సో ఒక బ్లౌజ్కి చాలా స్టిచ్చెస్ వేయాల్సి ఉంటాయి, అంటే టైప్ ఆఫ్ స్టిచ్చెస్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది బ్లౌజ్ డిజైన్స్ బట్టి. సో అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగేది ఏంటంటే బ్లౌజ్ అనేది మగ్గం వర్క్లో షుగర్ బీడ్స్ క్లాత్లో వచ్చినప్పుడు పాడైపోతున్నాయి. మగ్గం వర్క్ బ్లౌజ్ షుగర్ బీడ్స్ వేయించుకున్నాము కానీ అది పాడైపోతున్నాయి, అవి బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి. అలా టర్న్ అవ్వకుండా ఏదైనా టిప్ చెప్పమని చెప్తున్నారు. సో నేను టిప్ చెప్తున్నాను వినండి. ఇది వచ్చేసరికి షుగర్ బీడ్స్ కదా, మనం ఎప్పుడైనా కూడా షుగర్ బీడ్స్ ఈ మధ్యకాలంలో చాలామంది మానేస్తున్నారు, ఎందుకంటే ఇవి ఎక్కువగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతున్నాయండి. సో వీటిలో కూడా క్వాలిటీ ఉంటాయి కానీ లో క్వాలిటీ వల్ల తొందరగా ఒక 2-3 టైమ్స్ మనం బ్లౌజ్ వేసుకునేటప్పటికి అవి బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతున్నాయి. సో ఇలా టర్న్ అవ్వకుండా ఉండాలంటే కనుక నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను. మనం ఎప్పుడు కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెప్పాను కదండి, బ్లౌజెస్ ఇలా షుగర్ బీడ్స్ అనేవి పాడవకుండా ఉండడానికి ఒక టిప్ చెప్తాను కదా. సో నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేసి క్లారిటీగా చెప్తానండి. సో ఇందులో లెంత్ అనేది సరిపోదు. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి టిప్స్ అండ్ మగ్గం వర్క్ ఎలా కుట్టాలి, అసలు బేసిక్గా ఎలా కుట్టాలనేది నేను క్లారిటీగా మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి పోస్ట్లు అనేవి చేయడానికి ఉంటుందండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి నేను మంచి మంచి పోస్ట్స్ అనేవి పోస్ట్ చేయగలుగుతాను. ఫాలో మై ఛానల్ మోక్ష ట్రెడ్స్ అండ్ ఆర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.